హలో ఫ్రెండ్స్, మనం ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేసినా లేదా ఒక పీసీని బిల్డ్ చేసుకోవాలనుకున్నా ముందుగా మనం చూసేది ప్రాసెసర్లో మనకి ఇంటెల్ i3, i5, i7, i9 అని, రైజన్లో మనకి రైజన్ 3, రైజన్ 5, రైజన్ 7, రైజన్ 9 అని చెప్పి ఇలా మల్టిపుల్ ప్రాసెసర్లు అయితే ఉన్నాయి కదా. అసలు వీటి అర్థం ఏంటి అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలోని. ముందుగా మనం అసలు ప్రాసెసర్ ఎలా తయారవుతుంది అనేది సింపుల్ టర్మ్స్లో తెలుసుకుంటే కనుక సిలికాన్ అని చెప్పి ఒక కెమికల్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. దీంతో సిలికాన్ వేఫర్ని అయితే తయారు చేస్తారు. ఒక సిలికాన్ వేఫర్ మీద సుమారు 230 చిప్స్ని అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ డిజైన్ ప్రక్రియ జరుగుతుంది కదా, ఇదంతా కూడా ఒక క్లోజ్డ్ రూమ్లోనైతే జరుగుతుంది. క్లీనెస్ట్ రూమ్ అయితే అంటారు. దీంట్లో డస్ట్ పార్టికల్స్ కూడా ఉండకుండా అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక వేఫర్ చిప్ మీద ఈ ప్రాసెసర్ యొక్క డిజైన్స్ని తయారు చేస్తున్నప్పుడు ఎంటైర్లీ ఈ డిజైన్ కంప్లీట్ అవ్వడానికి సుమారు 3 నెలల కాలం అయితే పడుతుంది. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత వీటిని చెక్ చేసినప్పుడు వీటిలోని ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుంది కదా, దీన్ని అయితే చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏవైతే కోర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒకే నానోమీటర్ టెక్నాలజీతోని అలాగే ఒకే జనరేషన్లోనైతే ఈ సిపియూస్ అన్నీ కూడా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈ ప్రాసెసర్లు ఏవైతే ఉంటాయో వీటిని చెక్ చేసినప్పుడు కొన్ని కోర్సులోని డస్ట్ పార్టికల్స్ అనేవి, అంటే ఈ కోర్సును తయారు చేస్తున్నప్పుడు మన కంటికి కనిపించవు, యాక్చువల్లీ ఇవి ఇంకా చాలా చిన్నగా ఉంటాయి. ఇలాంటి డస్ట్ పార్టికల్స్ అనేవి ప్రతి కోర్లో చిక్కుకుపోతాయి. ఈ చిక్కుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కోర్ అనేది పని చేయకుండా పోతుంది. అలా మనకి కొన్ని ఏదైతే ఈ వేఫర్ చిప్ ఉంది కదా, దీని మీద సుమారు 230 చిప్స్ని అయితే డిజైన్ చేస్తారు కదా, వీటిల్లో ఏవైతే ఎక్కువగా చిప్స్ అన్నీ కూడా బాగుండి దీని మీద వేటి మీద అయితే తక్కువ డస్ట్ అయితే ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా i9 కేటగిరీలో పెట్టడం జరుగుతుంది. అలా మనకి ఎక్కడెక్కడైతే ఎక్కువ డస్ట్ పెరిగిపోతూ ఉంటుందో వాటి యొక్క ర్యాంక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే తక్కువ డస్ట్ ఉన్నదేమో i9 అని, కొంచెం డస్ట్ పెరిగితే i7, మరికొంచెం పెరిగితే i5, ఇంకొంచెం బాగా పెరిగితే i3, దారుణంగా ఉంటే దాన్ని డెడ్ సిపియూస్ అని చెప్పి పక్కకు తొలిచేస్తారు. సో ఏవైతే మనం ఇంటెల్ i5 కానీ, i7, i9, i5 ఇవి చూస్తున్నాం కదా, వీటిలో కానీ అలాగే రైజన్లో కానీ ఇవన్నీ కూడా ఒకే నానోమీటర్ టెక్నాలజీ మీద తయారయ్యి ఒకే జనరేషన్లోని ఒకే స్పీడ్తో పనిచేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే డిజైన్ చేసే ప్రక్రియలోని కొన్ని కారణాల వల్ల వీటి మీద డస్ట్ పార్టికల్స్ అనేవి పడడం ద్వారా కొన్ని కోర్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇవి పని చేయకపోవడం వల్ల మనకేమవుతుందంటే కోర్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్లో తగ్గుతుంది. కాబట్టి వీటిని కేటగిరైజ్ చేశారు. i5 అంటేనేమో మిడ్ రేంజ్ అని, i7 అంటేనేమో కొంచెం టాప్ ఎండ్ అని, i9 అంటేనేమో ఒక బేస్ లెవెల్ అని, i3 అంటేనేమో ఒక ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ లేదా పీసీ బిల్డ్ కోసం ఉపయోగపడతాయి అనే విధంగా కేటగిరైజ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు, వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఏ ప్రాసెసర్ ఎంచుకోవాలో మనిషికి ఒక క్లారిటీ అనేది వచ్చే విధంగా అయితే మనకి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ టైం మీరు ఒక ప్రాసెసర్ని తీసుకుంటున్నప్పుడు మీరు ఏ జనరేషన్లో తీసుకుంటున్నారు అనే దానికన్నా మీరు ఏదైతే ఇంటెల్ i5 ఎంచుకున్నారా, i7 ఎంచుకున్నారా ఒకవేళ మీరు గమనించారనుకోండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. అది ఏంటంటే ఇంటెల్ i5తో పోలిస్తే ఇంటెల్ i7 అనేది రెండు సేమ్ జనరేషనే, కానీ దీంట్లో డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉండడం వల్ల కోర్స్ అనేవి పనిచేయవు. ఇక్కడ డస్ట్ పార్టికల్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల ఇంటెల్ i7లోని కోర్స్ అనేవి మిగతా 2 కోర్స్ కానీ 4 కోర్స్ కానీ అడిషనల్గా ఎన్ని అయితే ఉంటాయి అవి పనిచేస్తాయి. సో దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్ ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఒక పీసీని బిల్డ్ చేసినా లేదా ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేసినా ప్రాసెసర్లో ఇంటెల్ i5, ఇంటెల్ i7 అనేది కాకుండా అసలు వీటి అర్థం ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తే కనుక నెక్స్ట్ టైం మీరు ఒక బెటర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చే ఒక ల్యాప్టాప్ని కానీ లేదా ఒక పీసీ బిల్డ్ కానీ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇంటెల్ i5, i7, i9 లేదా రైజన్ 5, రైజన్ 7, రైజన్ 9 సంబంధించిన ప్రాసెస్కి సంబంధించిన బీఫ్ ఇంట్రొడక్షను. తర్వాత మనం నెక్స్ట్ వీడియోస్లోని ఏదైతే టర్మ్ ఉంది కదా, ఇంటెల్ కోర్ i9 14400F అని చెప్పి ఈ టోటల్ టర్మ్ ఉంది కదా, వీటిలో ప్రతి ఒక్క ఇండివిజువల్ భాగం గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంటెల్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటి, i5 ఇప్పుడు మనం మాట్లాడుకున్నది, దాని తర్వాత పదాలు, ఆ ఆల్ఫాబెట్స్, వీటి గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.